పాకిస్తాన్లో మౌలానా మసూద్, హైదరాబాద్లో ఒక మహిళ, పాత బస్తీలో ఒక మహిళ, నేరుగా వాట్సాప్లో మెసేజ్లు, చాట్ మెసేజ్లు. ఎన్నాళ్ళుగా జరుగుతోంది ఈ వ్యవహారం. హఠాత్తుగా పాత బస్తీకి చెందిన ఒక జర్నలిస్టు ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు ఈ భాగవతం మొత్తం బయటపడింది. ఎందుకు వెళ్ళాడనే దానికి కూడా సమాధానం ఉంది. సస్పిషియస్ యాక్టివిటీ. ఆమె క్లెయిమ్ చేసుకుంటున్నది ఏంటంటే ఆమె భర్త హిందువు, తర్వాత కన్వర్ట్ అయ్యాడు, ముస్లింగా కన్వర్ట్ అయ్యాడు, ఇవన్నీ చేసుకోగానే. ఇలాంటి మహిళలు మనకి హైదరాబాద్ ఓల్డ్ సిటీలో చాలామంది, అంటే పాకిస్తాన్ నుంచి దిగుమతి అయిన మహిళలు లవ్ జిహాద్, అంటే కౌంటర్ లవ్ జిహాద్. లవ్ జిహాద్ అంటే వాళ్ళ అక్కడి నుంచి వచ్చి ఐఎస్ఐ ఏజెంట్ వచ్చి ఇక్కడున్న అమ్మాయిల్ని ట్రాప్ చేసి తీసుకెళ్ళటం అదొకటి. అలా కాకుండా పాకిస్తాన్ నుంచి యువతుల్ని ఇక్కడికి పంపించి ఇక్కడ హిందూ యువకుల్ని ట్రాప్ చేసి పెళ్లిళ్ళ పేరుతోటి దగ్గర అవటం, తర్వాత వాళ్ళ మతం మార్చడం, వాళ్ళ యాక్టివిటీ. ఒక షీల్డ్ ఉంటుంది, నా మొగుడు హిందువు, ఇక్కడ నన్నేం చేస్తారు, పోలీసులు నన్నేం పట్టుకెళ్ళలేదు. కానీ వేరే ఈ నెక్సెస్ బయటపడిపోయింది హఠాత్తుగా. ఇన్ఫ్యాక్ట్ పాత బస్తీకి చెందిన ఒక రిపోర్టర్, ఆయన చాలా ధైర్యంగా ఇదంతా కూడా బయటకు తీశాడు. ఆమె ఇంటికి వెళ్ళి మాట్లాడాడు కూడా ఆమెతోటి. నేను మాట్లాడి చెక్ చేస్తే మొబైల్లో మౌలానా మసూద్ తోటి ఆమె చాట్ చేస్తున్న మొత్తం వివరాలన్నీ అందులో ఉన్నాయి. అడిగితే ఆమె నింపాదిగా పక్కనే చపాతీ తింటూ ఆవిడ మాట్లాడుతున్నది ఏంటంటే, అవును నేను మెసేజ్లు పంపించుకుంటాను, నీకేంటి నొప్పి, నీకున్న ఇబ్బంది ఏంటి అని. ఇతను ఆశ్చర్యపోయాడు. ఖచ్చితంగా మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మేము తెలియజేస్తామంటే, నీ ఇష్టోషం చేసుకో, పీక్కో, ఏం చేయగలవో చేసుకో, నేను ఇక్కడే ఉంటాను, నన్ను ఎవరేం చేయలేరు, నా భర్త హిందువు. ఇదొక కౌంటర్ క్లెయిమ్ అనమాట. ఆమె భర్త హిందూ అయినంత మాత్రాన ఆమె మౌలానా మసూద్ తోటి చాట్ చేస్తే ఊరుకొని ఉత్తినే కూర్చుంటానికి ఇక్కడ పోలీసుని చేతులకు గాలి తొడుకుని కూర్చోాలి. పోలీసుల దాకా ఈ విషయం వెళ్ళిపోయింది, ఇప్పటికీ ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఆల్రెడీ వాళ్ళ నోటీసులో కొన్ని కేసెస్ ఉన్నాయి. బట్ ఏంటంటే పోస్ట్ పహల్గాం తర్వాత జరుగుతున్న సంఘటనల దరిమిల ఎక్కడికక్కడ చెక్స్ చేస్తుంటే మనకు తెలిసిందే. నిన్నటికి నిన్న మొత్తం 11 మందిని, జ్యోతి మల్హోత్రాతో సహా 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళ కనెక్షన్స్ చూస్తే మతి పోతుంది. యూపీ, బీహార్, వెస్ట్ బెంగాల్, అలాగే ప్రత్యేకించి కలకత్తాలో ఉన్న డిఫెన్స్ స్థావరాలు, వాళ్ళు ఇక్కడి దాకా కూడా వచ్చేసారు. ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చారు. తీర ప్రాంతంలో విశాఖపట్నంలో ఉన్న వైటల్ ఇన్స్టాలేషన్స్, కేవలం డిఫెన్సే కాకుండా వైటల్ ఇన్స్టాలేషన్స్ లైక్ హెచ్పిసిఎల్ అలాంటివి, రిఫైనరీస్, స్ట్రాటజికల్లీ ఇంపార్టెంట్ అయిన ఫ్యాక్టరీస్, కంపెనీస్, వీటన్నిటిని టార్గెట్ చేసి వాటి ఇమేజెస్ తీసుకొని ఐఎస్ఐకి చేరవేశారు, పాకిస్తాన్ నిఘా సంస్థలకు చేరవేశారు. అందుకోసం వాళ్ళు ఎంచుకుంటున్న మార్గాలు ఎంత భిన్నంగా ఉంటున్నాయంటే, ఇప్పుడు ఈ హైదరాబాద్ ఈ మహిళల సంగతే చూద్దాం. మీరు ఆ సాంకేతిక కారణాల దృష్ట్యా ఆమె ఇమేజ్లో కూడా పూర్తిగా ఇమేజ్ చూపించలేము. కారణం ఏంటంటే మరి ఆ కేసు పోలీసు టేకప్ చేస్తున్న తర్వాత వాళ్ళు ఎలాగో రివీల్ చేస్తారు. ఆవిడ ఈ వెళ్ళిన రిపోర్టర్తో ఆవిడ మాట్లాడుతున్న అంశం ఏంటంటే, ఓల్డ్ సిటీ రిపోర్టర్ తోటి, నా భర్త హిందువు, నేను ఇక్కడికి వచ్చాను, ఆయన చేసుకున్నాడు, ఆయన ముస్లింగా కన్వర్ట్ అయితే ఉండొచ్చు కాక బేసిక్గా హిందువు, నేను మౌలానా మసూద్కి మెసేజ్ పంపించుకుంటే నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? మౌలానా మసూద్ మనకి మోస్ట్ వాంటెడ్, ఇంటర్నేషనల్లీ డిజిగ్నేటెడ్ టెర్రరిస్ట్. ఆయనతోటి నేరుగా మెసేజ్లు పంపిస్తాం. మరి మౌలానా మసూద్ అంటే అతని ఫోన్ అతనే హ్యాండిల్ చేస్తున్నాడా, అతని తరఫున ఇంకెవరైనా హ్యాండిల్ చేస్తున్నారా? ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అయితే అతని ఫోను ఖచ్చితంగా అతని దగ్గర లేదు, అది స్పష్టం. మరి ఈవిడ చాట్ చేస్తుంది ఎవరు? పేరు అయితే మౌలానా మసూద్ అని చెబుతోంది, చాలా స్పష్టంగా చెప్పింది మౌలానా మసూద్ అని పేరు. మరి ఏం మెసేజ్లు పంపిస్తోంది ఓల్డ్ సిటీ నుంచి? మరి ఇదంతా పోలీసుల పర్యవేక్షణ లేదా? స్పెషల్ టాస్క్ ఫోర్స్ హైదరాబాద్లో కూడా ఉంది, కలకత్తాలో కూడా స్పెషల్ టాస్క్ ఫోర్స్. వాళ్ళు ఛేదించిన వివరాల ప్రకారం ఇక్కడ దాకా ఈ సమాచారం వచ్చింది. వాళ్ళు ఆల్రెడీ కలకత్తా స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు చెప్పింది ఏంటంటే, ఇలాంటి 2500 నుంచి 3000 మంది దాకా యువతులు, మహిళలు పాకిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడ ఉన్న హిందువుల్ని, క్రైస్తవుల్ని చేసుకొని వాళ్ళ మతం మార్చేసుకొని వాళ్ళని షీల్డ్స్గా, రక్షణ కవచాలుగా పెట్టుకొని ఇక్కడి నుంచి ఐఎస్ఐకి రహస్యంగా సమాచారం చేరవేస్తున్నారని. సో ఇంత పకడ్బందీగా వ్యవస్థని పాకిస్తాన్ నడుపుకోగలుగుతుందంటే మనం ఇక్కడ ఇచ్చిన లీనియన్స్, మన ప్రభుత్వాలు, మన రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన లీనియన్స్ అని మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఆవిడ ఇంకా చాలా, నువ్వేం చేసుకుంటావో చేసుకో, కదలలేదు, మెదలలేదు, కదలలేదు, బెదరలేదు ఆవిడ. ఇతను మాట్లాడుతున్నాడు, ఈ రిపోర్టర్ మాట్లాడుతున్నాడు, భారత ప్రభుత్వానికి ఈ సమాచారం మేము చేరవేసుకో, వాట్స్ దేర్. ఆ రకంగా ఆవిడ మాట్లాడుతుంది. నువ్వు చేరేసుకుంటే నాకు వచ్చే నష్టం ఏమైనా ఉందా, నన్ను ఎవరు ఏం పీకలేరు అని. అంత ధైర్యం వాళ్ళకి పాత బస్సులో ఎవరిస్తున్నారు? అంటే కష్టమో ఆపదో పొద్దున ప్రమాదం వస్తే ముస్లిమ్స్గా కన్వర్ట్ అయిన తమ హిందూ భర్తల్ని ఇలా షీల్డ్ లాగా చూపించేసి
ముందర పెట్టేసి వీళ్ళు తప్పించుకొని పారిపోవచ్చు అనమాట. అసలు వీళ్ళ పాస్పోర్ట్ల కథ ఏంది, వీళ్ళు ఎప్పుడు అక్కడి నుంచి దిగుమతి అయ్యారు పాకిస్తాన్ నుంచి. నిజంగా దిగుమతి ఇంపోర్ట్. పాకిస్తాన్ ఒక ట్రేడ్ నడుపుతోంది అచ్చంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం కోసం. కొందరు ఐఎస్ఐ ప్రాక్సీలను పెట్టుకొని ఇక్కడ ట్రేడ్ వ్యాపారమే నడుపుతోంది. ఇదివరకు అరబ్ షేకులు ఇక్కడి నుంచి అమ్మాయిలు తీసుకెళ్లి పెళ్లిళ్ళు చేసుకుని వాళ్ళని బానిసలుగా ఎలా చేసుకున్నారో చాలా ఒక 10-15 ఏళ్ళ నాటి సంగతి అది. ఈరోజు పాకిస్తాన్ నేరుగా ఆ 10-15 ఏళ్ళ నుంచి కొత్త స్ట్రాటజీ తోటి హైదరాబాద్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఓల్డ్ సిటీ, నాట్ ఓన్లీ హైదరాబాద్. ఇలాంటి ఇన్స్టెన్సెస్ ఆంధ్రప్రదేశ్లో, కర్నూలులోను, గుంటూరులోను, కడపలోను, అండ్ తెలంగాణ వచ్చేప్పటికి ఇక్కడ హైదరాబాద్, ఆదిలాబాద్, ఇలా ఎంతమంది మహిళలు ఉన్నారు. ఒక్క హైదరాబాద్లో 2500 మంది మహిళల్ని, 2500 నుంచి 3000 మంది యువతులు కావచ్చు, మహిళలు కావచ్చు, పాకిస్తాన్ ఐఎస్ఐ తమ ఏజెంట్గా ఇక్కడికి పంపించి వాళ్ళు ఇక్కడ నాన్ ముస్లిమ్స్ని పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత వాళ్ళని కూడా ముస్లిమ్స్గా కన్వర్ట్ చేసేలాగా చేస్తూ ఉగ్రవాద కార్యకలాపాలకి మతాన్ని ఉపయోగించుకుంటారు. ఇక్కడ మనం చాలా సెటిల్గా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇట్స్ నాట్ దట్ లోకల్ ముస్లిమ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. బయట నుంచి వచ్చిన, పాకిస్తాన్ నుంచి వచ్చిన ముస్లిం మహిళలు ఈ ట్రాప్ చేసి, కౌంటర్ లవ్ జిహాద్ ట్రాప్ చేసి, వాళ్ళ ఎలాగో వస్తారు, సిరియా వాళ్ళు వస్తారు, హమాస్ వాళ్ళు వస్తారు, ఇక్కడ నాన్ ముస్లిమ్స్ అమ్మాయిల్ని ట్రాప్ చేసి తీసుకెళ్ళి కొన్నాళ్ళు సంసారం చేసి కొంతమంది పిల్లల్ని, కానీ ఆ పిల్లల్ని తీసుకెళ్లి పాకిస్తాన్లోని ఉగ్రవాద క్యాంపుల్లో వదిలేసి వీళ్ళని అక్కడ బానిసలుగా మార్చి, ఉగ్రవాద క్యాంపుల్లో బానిసలుగా మార్చి వాళ్ళు ఆడుతున్న చాలా విశృంఖల క్రీడ ఏ స్థాయిలో ఉందంటే, ఇంటర్నేషనల్ మరి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఈ విషయంలో ఏం చేస్తుందో, అంతర్జాతీయ న్యాయస్థానాలు ఏం చేస్తున్నాయో అర్థం కావట్లేదు. పూర్తిగా ఏంటంటే మహిళని ఒక వస్తువుగా చేసుకొని, వ్యాపార వస్తువుగా చేసుకొని, భోగ వస్తువుగా చేసుకొని వాళ్ళు ఆడుతున్న క్రీడ. దానికి వాళ్ళు చెప్పేది ఏంటంటే, నువ్వు ఎంతమంది పిల్లల కంటే అంతమందికి మనకి దేవుడు స్వర్గం ఇస్తాడు, స్వర్గంలో చోటు ఇస్తాడు. మళ్ళీ వాళ్ళందరినీ ఉగ్రవాద కార్యకలాపాలు ప్రోత్సహించడం మనకి గుర్తుండే ఉంటుంది. జార్జ్ టౌన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆవిడ రాసిన పుస్తకంలో మధ్య మనం చదువుకున్నాం కూడా, స్పష్టంగా చెప్పారు. కృష్ణా ఫెయిర్కి చెప్పిన దాంట్లో ఆ ఉగ్రవాదుల్ని పంపించిన తల్లులు, మా పిల్లలు మా కోసం స్వర్గంలో రికమెండేషన్ లెటర్స్ ఇస్తారు, అందుకని వాళ్ళని మేము జిహాద్కి పంపిస్తాను. జిహాద్ అంటే శరీరానికి బాంబులు పెట్టుకుని వాళ్ళు పేల్చుకునే క్రమంలో ప్రాణాలు పోయిన తర్వాత వాళ్ళకి స్వర్గం దొరుకుతుంట. స్వర్గంలో 72 మంది కన్యలతో దేవుడు స్వాగతం పలుకుతారట. వాళ్ళకి పలుకుతూ, మిమ్మల్ని ఎవరు పంపించారంటే ఇదిగో మా తల్లుల పేర్లు ఇవి అంటే, ఓహో అలాగా అని చెప్పేసి వాళ్ళకి కూడా స్వర్గంలో రికమెండేషన్ లెటర్ వీళ్ళు ఇస్తే వాళ్ళకి స్వర్గంలో రిజర్వేషన్ ఇస్తారట దేవుడు. మతం పేరుతో జరుగుతున్న ఉగ్రవాదం ఇది. ఆ మతం అలా బోధించలేదు. మధ్యలో ఈ ప్రక్షిప్తాలు వచ్చి చేరినాయి. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరు అసలు మనకి జరిగింది? ఇప్పుడు మీరు చూస్తున్న ఇమేజ్ ఉంది, ఆవిడ ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. బిందాస్ కూర్చుంది ఆవిడ ఇతను వెళ్ళినప్పుడు, పక్కనే చపాతీ కూర్మా పెట్టుకొని తింటూ సరదాగా, ఏం చేస్తావు నువ్వు, ఏం చేయగలవు, ఈక కూడా పీకలేవు. నా భర్త హిందువు, మార్చుకున్నాం, మేము ఇస్లాంలోకి మార్చుకున్నాము, అతను మాకు రక్షణ కవచంలాగా ఉంటాడు, నువ్వేం చేయలేవు. నువ్వు ఏం చేయగలవో ఈరోజు భారత ప్రభుత్వం చేసి చూపించాలి. చేయగల సత్తా ఉన్న ఎన్ఐఏ రంగంలోకి దిగాలి, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రంగంలో దిగాలి, అండ్ అలాగే ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో రంగంలోకి దిగాలి, యాజ్ వెల్ రా రంగంలోకి దిగాలి. ఆల్రెడీ దిగే ఉంటాయి. లోకల్ పోలీసులు వాళ్ళకి సహకరిస్తే హైదరాబాద్ని జల్లెడ పడితే పాత బస్తీ సగం ఖాళీ అవుతుంది. ఇలాంటి వాళ్ళతో నిండిపోయిన ఈ మతం పేరు చెప్పుకొని ఉగ్రవాదానికి పాల్పడుతున్న, ఉగ్రవాద చర్యలకు దిగుతున్న ఇలాంటి మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, వీళ్ళందరి జాతకాలు బయటపడతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, లోకల్స్ నుంచి వస్తున్న డిమాండ్, వాళ్ళ ఇళ్ళకి కరెంటు నీళ్లు కట్ చేసేయండి అని.